లోపలికి వెళ్లి ఒకసారి ఈ లోపల స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి డీటెయిల్డ్ గా చూద్దాం. సో ఇప్పుడు మనం కార్ లోపల ఉన్నాము. ఇందులో స్పెసిఫికేషన్ గురించి చెప్పండి. దీంట్లో నార్మల్ కార్స్ కన్నా కూడా ఏది ఎక్స్‌ట్రా పెర్ఫార్మన్స్ ఇస్తుంది? అండ్ ఇంజిన్ ఎలాగా? మైలేజ్ ఎలాగా? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా చెప్పగలరా? వెహికల్‌లో స్పెసిఫిక్‌గా చూడాలంటే, మీకు దీని ఇంజిన్ పవర్ అనేది ఎక్కువుంటది. హ్మ్. బాకీ మిగతా వెహికల్స్‌తో కంపేర్ చేసుకుంటే, దీని హార్స్ పవర్ గానీ, ఇంజిన్ పవర్ గానీ చాలా హెవీగా ఉంటది. V8 ఇంజిన్ ఒస్తది. హుహు. దీంట్లో ఏందంటే మీకు 6 సిలిండర్ మేబీ కెపాసిటీ ఉంటది. ఇట్స్ వెరీ హార్డ్. ఓకే. చాలా బెటర్‌గా ఉంటది. మీరు వేరే వెహికల్స్‌తో కంపేర్ చేసుకుంటే దీని హార్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటది. హుహు. ఓకే. అదొకటి మామూలుగా ఫ్యూచర్స్ అంటే పర్టిక్యులర్‌గా చెప్పనవసరం లేదు. సన్ రూఫ్ టయోటాలో యాక్చువల్లీ దేనికి ఇవ్వరు. సన్ రూఫ్ అనేది దేనికి ఉండదు. ఓన్లీ ల్యాండ్ క్రూజర్‌లో మాత్రమే సన్ రూఫ్ ఉంటది. హుహు. టయోటా ఎస్‌యూవీ వెహికల్స్‌లో. హ్మ్. మీకు క్రిస్టాకుండదు, ఫార్చునర్‌కుండదు, దేనికుండదు. సో, సన్ రూఫ్ కానీ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే సన్ రూఫ్ అండ్ ఇంటర్నల్‌గా ఏసీ అండ్ 7 సీటర్. బట్ ఈ సిట్టింగ్ కంఫర్టబుల్ అనేది మీకు వేరే దాంట్లో కొద్దిగా అంత కంజెస్టెడ్‌గా ఉంటుంది. ఉంటుంది. ఈ హ్మ్. లెగ్ స్పేస్ గానీ, దీని గానీ దీంట్లో ఉన్నంత కంజెస్టింగ్‌గా ఉండదన్నట్టు అది. ఓకే. ఓకే. అది. దీంట్లో చాలా ఓపెన్ గానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే చాలా మంది నాయకులు ఒక్క కేటీఆరే గాదు. చాలా మంది నాయకులు వీటిని కాన్వేలో ఉపయోగిస్తూ ఉంటారు. క్యాంపెయిన్స్ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాము. పవన్ కళ్యాణే గాని, లేదంటే ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నా సరే కనీసం కాన్వేలో ఒక 2 ల్యాండ్ క్రూజర్‌లు కనిపిస్తూ ఉంటాయి గదండీ! అవన్నీ కూడా మనకి ఇండియాలో ఎలాగో ఉండవు కాబట్టి అవన్నీ బయట దేశం నుంచి తెప్పించుకున్నవేనా? లేదు, ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కదా! ఆ! ఒకప్పుడు మీకు ఇంపోర్టెడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు డెఫినైట్‌లీ కొద్దిగా ఆర్డర్‌ని బట్టి వాళ్ళు ఇంపోర్టెడ్ చేస్తున్నారు. హుహు. సో, ఇప్పుడు ప్రెజెంట్ దొరుకుతున్నాయి ఇండియాలోనే. హ్మ్. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఏదైతే స్పెషల్ ఎడిషన్స్ ఉంటాయో అవిటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే సహారా ఇప్పుడు జెడ్ఎక్స్ అనేది ఈ వేరియంట్ ఉంది యాక్చువల్లీ. ఓకే. సో, ఈ వేరియంట్ వెహికల్ మనకి ఇండియాలోనే ఉంటాయి. స్పెషల్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో సహారా ఎడిషన్ అని ఒక స్పెషల్ ఎడిషన్ ఉంటది. అది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఈవెన్ ఓకే. జపానీస్ కానీ అండ్ జర్మనీ నుంచి అవి ఇంపోర్టెడ్ అవుతాయి. హుహు. సో, ఆ విధంగా అవుతాయి. ఈ వెహికల్స్ అయితే నార్మల్‌గా మన ఇండియాలో ఇప్పుడు హుహు. వచ్చేస్తున్నాయి. ఓకే. ఎక్కువగా ఎలాంటి వాళ్ళు తీసుకుంటారండి ఈ ల్యాండ్ సో, ఏం క్రూజర్‌లు? లేదండి. ఇప్పుడేంటంటే ఇదొక క్రియేట్ చేశారు. ఈ ఈ వెహికల్స్ పొలిటీషియన్స్ గాని, ఈస్ ఎ హ్మ్. బిగ్ బిగ్ షాట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయడం. అదొక బ్రాండ్ క్రియేట్ చేశారు. అది అదే విధంగా కంటిన్యూ అవుతుంది. హుహు. అంతే. ఇప్పుడు మీరు బిఎన్‌డబ్ల్యూ అండ్ మెర్సిడీస్‌కెళ్ళిన పర్సన్ గూడా డెఫినైట్‌లీ వాళ్ళ ఇంట్లో ఒక ల్యాండ్ క్రూజర్ ఉంటది. హ్మ్. బికాస్ ఆఫ్ రీజన్ ఏందంటే దీని మెయింటెనెన్స్ అనేది లోగా ఉంటది. హ్మ్. హ్మ్. వాటితో కంపేర్ చేసుకుంటే అవి సర్వీస్‌కెళ్తే ఒక 50, 60 వేలు అయితే దీనికి అంత ఎక్స్‌పెన్సివ్ కాదన్నట్టు. హుహు. సో, ఇది లో మెయింటెనెన్స్‌లో ఉంటది. ఆ కంఫర్ట్‌నెస్ అనేది కొద్దిగా వేరే ఉంటది దీనికి. ఇంకా పర్మిషన్స్ విషయానికొచ్చేస్తే అసలు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలన్నా కూడా ఎలాంటి పర్మిషన్స్ కావాలి? అండ్ కొన్ని కొన్ని రిజిస్టర్ ఫార్మ్స్ ఉంటాయి కదండీ! అసలకి ఆ ప్రాసెస్ ఏంటి? ఏమేమి ఖచ్చితంగా అడిగితే మీరు ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, నేనే ఇప్పుడు కార్ కొనడానికొచ్చాను. ఏ డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేయాలి? ఏ డాక్యుమెంట్స్‌తో మీరు ఇచ్చేస్తారు నాకు? ఓకే. వాళ్ళ ప్రొఫైల్ మొత్తం తెలుసుకుంటాము. వాళ్ళ ప్రొఫైల్ మొత్తం తీసుకొని వాళ్ళ డాక్యుమెంటేషన్, వాళ్ళ ఐటీస్ గాని, వాళ్ళ ఫైనాన్స్‌కెళ్తారా, వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ, వాళ్ళ ఇల్లెక్కడ, టోటల్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాం మనం. తీసేసుకొని మన సైడ్ నుంచి మనం ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి ఫైనాన్స్ వస్తుందా, రావట్లేదా అవన్నీ చూసుకొని మనం ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము. లాస్ట్‌లో మన ఆటో ప్రైడ్ నుంచి మనం వాళ్ళకి డెలివరీ నోట్ కూడా ఇవ్వడం జరుగుతది. మన ప్రాసెస్ ఏదైతే ఉందో మేమే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఆర్‌సీ హుహు. కార్డ్ కూడా. ఓకే. ఆ ఓకే. ప్రాసెసింగ్ కూడా మేమే చేస్తాం. ఓకే. ఆ! దానికి చార్జ్? దానికి సంబంధించి చార్జెస్ వాళ్ళు పే జేసుకోవాలా. బట్ ప్రాసెసింగ్ పరంగా మనం పే జేస్తాం. ఓకే. ఆ! ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండీ! చాలామంది పర్మిషన్స్ లేకోకుండా లేదంటే విత్ క్యాషే పే చేసి లైక్ రెడీ టు సర్వ్ అన్నట్లుగా, రెడీ టు టేక్ అన్నట్లుగా కొన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరైతే ప్రీ ఓన్ కార్స్ నడుపుతున్నారో వాళ్ళకి ఇబ్బందే. అండ్ తీసుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు పే చేసి వెళ్ళిపోతారు కాబట్టి. అసలు ఎలాంటి ఇబ్బందులొస్తాయి? అలా ఎవరన్నా మీ దగ్గర కొన్నారా ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు ఆళ్ళు తీసుకున్న తర్వాత ట్రాన్స్‌ఫర్ చేయకపోవడమా ఆ! మీరడిగి. ట్రాన్స్‌ఫర్ చేయకపోవడం కానీ, వాళ్ళు డైరెక్ట్‌గా మనీయే పే చేసి ఇవ్వడం కానీ అలాంటివి అంటే ఉన్నాయా? బై క్యాష్ అలా ఉండదు. హ్మ్. ఎందుకంటే మినిమమ్ మనం ఆన్‌లైన్ ట్రాన్సాక్షనే చేసుకుంటాం ఎవ్రీవన్. హుహు. ఎందుకంటే మామూలుగా ఇంత పెద్ద వెహికల్స్ కాబట్టి మనం డెఫినైట్‌లీ షో థట్. హ్మ్. హ్మ్. మనం చూపియాల్సుంటది. సో, ఖచ్చితంగా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫరే ఉంటది. హుహు. మాక్సిమం ఏదో సిట్యుయేషన్ సందర్భంలో మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. ఆ! అండ్ మీది ఇప్పుడు ఆల్రెడీ ఒక సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే ఒక ప్లేస్ కాబట్టి, మీ దగ్గర ఎలా ఉంటుంది సేల్? మీకెలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? సెకండ్ హ్యాండ్ ఏమన్నా కొనాలి, ఏమన్నా అమ్మాలి అనుకున్న వాళ్ళు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ వెహికల్ వచ్చి చూడాలంటే డెఫినైట్‌లీ యాక్సిడెంట్ హిస్టరీ అండ్ ఫ్లడ్డెడ్ కానీ, వెహికల్ హిస్టరీ సర్విస్ హిస్టరీ కంప్లీట్‌లీ ఉందా? అది వెహికల్‌ని చెక్ జేసుకోవాలి. నా సైడ్ నుంచి నేనేమి ఇవ్వగలుగుతానంటే 100% నాన్ యాక్సిడెంటల్ ఇవ్వగలుగుతాను. అండ్ షోరూమ్ ట్రాక్ ఇవ్వగలుగుతాను. ఫ్లడ్డెడ్ అలాంటి వెహికల్స్ మనమైతే సేల్ చేయం. హుహు. ఆ వెహికల్స్ మనం అదొక గ్యారంటీ ఇవ్వగలుగుతాం.
మీటర్ రీడింగ్ కూడా ఆల్మోస్ట్ జెన్యూన్‌గా ఉంటది మీకు. ఓకే. ఓకే. ఇది ఓకే. కానీ మీరు అమ్మే వాళ్ళకి కూడా కొన్ని పర్మిషన్స్ కొన్ని ఆహ్, ఉండాలి కదండీ! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటాయి కదా! ఇది అంటే పెట్టుకునే డెఫినెట్‌లీ ఉండాలి. మేమే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేషన్ కానీ, లేదంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళే ఉంటారు కదా! ట్రాన్స్‌పోర్ట్ అథారిటీస్ వాళ్ళు. వాళ్ళేమన్నా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారా? ఏమన్నా సర్టిఫికేషన్ కానీ అలాంటిదేమన్నా ఉంటుందా? మీరు అమ్మాలన్నా కూడా? ఓకే. మేము సేల్ చేసేటప్పుడు యెస్. డెఫినెట్‌లీ మేమే వాళ్ళని కన్సిడర్ చేస్తాము. మేమే వాళ్ళకి ఇంక్లూడింగ్ లాస్ట్ ఆళ్ళ పేరు మీద ఆర్‌సీ అయ్యేది వరకు ఆ ప్రాసెసింగ్ మేమే చూసుకుంటాం. సో, వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసేంత వరకు ఆళ్ళ ప్రాసెసింగ్ మేమే చూసుకొని, మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆర్‌టీఓ ఆఫీస్ మొత్తం ఆర్‌సీ కార్డ్ కూడా మేమే ఆళ్ళకి సబ్మిట్ చేస్తామన్నట్టు. అంటే వాళ్ళని డిలే చేయడానికి ఇలాంటి ఆప్షన్ ఇయ్యమన్నట్టు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పే చేసి వెహికల్ తీసుకెళ్ళినా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము ఆర్‌టీఓ సిబ్బందికి డైరెక్ట్ సబ్మిట్ చేస్తాం. ఆర్‌టీఓ సిబ్బంది వచ్చేసి ఆయనకు కోఆర్డినేట్ చేసి వాళ్ళను ఆర్‌టీఓ ట్రాన్స్‌ఫర్ చేపిచ్చేసి ఆర్‌సీ కార్డ్ మా దగ్గర తీసుకొని మేము వాళ్ళకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతది. మా సైడ్ ఓకే. నుంచి. ఇది మీకు ఒక కొనాలి అనుకునే వాళ్ళ దగ్గర మధ్యలో జరిగే ఒక ప్రాసెస్. అవును. నేను అడుగుతుంది ఏంటి అంటే, ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మడానికి ఏవో ఒక సర్టిఫికేషన్ కానీ, ఏదో ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. అవి ఏం డాక్యుమెంట్స్ అని అడుగుతున్నాను? ఆటో ప్యూన్ కార్స్ రిజిస్టర్ అయ్యి ఉంటది కదా! ఓకే. ఆ! రిజిస్టర్ ఆ! అది మాత్రమే. రిజిస్టర్ అయ్యి ఉంటది నార్మల్‌గా. ఓకే. ఎవ్రీ క ఇయర్ రెన్యువల్ చేసుకొని ఎవ్రీ ఇయర్ చేసుకొని నార్మల్‌గా యథావిధిగా నడిపిస్తారు. ఓకే. ఓకే అండి. హ్మ్. అండ్ ఇది బుల్లెట్ ప్రూఫా అండి? అంటే చాలా బలంగా, దృఢంగా అనిపిస్తుంది కారంతా కూడా. అండ్ ఆబ్వియస్‌లీ చాలా స్పేషియస్‌గా అనిపిస్తుంది. సేమ్ టైమ్ ఇది ఎంత సెక్యూర్డ్‌గా ఉంటుంది అంటే, ఇప్పుడు థార్ లాంటి వెహికల్స్ అయితే ఎక్కడికన్నా వెళ్ళిపోతాయి, ఏమన్నా చేసేస్తాయి అలాంటివి తెలుసు. ఈ లగ్జరీ కార్ చూడడానికే లగ్జరీనా? వెళ్ళడానికి ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కూడా లగ్జరీనా? ఇది ఆఫ్ రోడ్ వెహికల్ అండి. ఆఫ్ రోడ్ వెహికల్ అండ్ లగ్జరీనెస్ 2 యథావిధిగా ఉంటాయి. దీంట్లో ఏందంటే ఈ వెహికల్‌లో ఎక్కడికైనా ఎళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంత లగ్జరీగా ఉంటది. అంత కంఫర్ట్‌గా కూడా ఉంటది. సిట్టింగ్ చాలా కంఫర్ట్ ఉంటది దీనికి వెహికల్స్. 7 సీటర్ వెహికల్ ఇది. ఓకే. ఓకే. 7 సీటర్ వెహికల్ మీరు ఇందులో చూజ్ చేసుకోవచ్చు. సో, దాంట్లో ఏ ప్రాబ్లమ్ 5 సీటర్ కూడా ఉంటది. దాంట్లో లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటది అంతే. ఓకే. ఆ! థాంక్ యూ సో మచ్ అండి.